ఆ కౌశికుడు అసలు ఏం చెప్పిందో అది తెలుసుకున్నారు. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా హరి ఓం. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురు చెప్పిన 4 మంచి మాటలు 5-10 నిమిషాల్లో ఇలానా హరి ఓం 5-10 నిమిషాలలో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఏది త్రేతాయుగములో జనక మహారాజు పరిపాలనలో ఈ ధర్మవ్యాధుడు ఉన్నాడు. కౌశికుడు ఒక మహర్షి ఇల్లు వదిలిపెట్టి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా సరే ఇంట్లో నుంచి పారిపోయి బయటికి వచ్చేసి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన వేదాలు ఎరిగినటువంటి వాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఆకాశం చెట్టు మీద ఉన్నటువంటి ఒక కాకి రెట్టేస్తుంది. అది మీద పడంగానే ఈయనకు ఆగ్రహంతో కండర్ర చేసి ఆ పక్షిని చూడంగానే ఆ పక్షి మసిబొగ్గ అయిపోతుందట. మసిబొగ్గ అయిపోగానే ఈయన అహంకారం వచ్చేస్తుంది. ఆహా, నా దగ్గర ఎంతో తపోశక్తి ఉందా, కంటి చూపుతో నేను దాన్ని భస్మం చేసి పడేసా నేను అహంతో చక్కగా ఈయన భిక్షాటనకై ఊర్లోకి వచ్చేసాడు. అప్పుడే ఒక పుణ్యాత్మురాలు ఆమె ఇంటి బట్ట గుమ్మములో ఏదో పని చేస్తుండగా భవతి భిక్షాంతి అని ఆ కౌశికుడు వెళ్ళాడు. ఆయన భిక్షిద్దామనే భార్య లోపలికి వెళ్తుందట ఇల్లాలు. పోగానే భర్త రావడం చూసి భర్తకి ఉపచారాలు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం అట. ఈ కాలంలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆ కాలంలో భర్త అంటే ఖచ్చితంగా పతియే ప్రత్యక్ష దైవం. కాబట్టి ఆయన సేవ చేసినాకనే వేరే ధర్మాలు పెట్టుకోవాలని స్త్రీమూర్తి ధర్మం. భర్తకు అన్ని సేవలు చేసి బయటకు వచ్చే వరకు ఈయన ఆగ్రహంతో ఉన్నాడు. అమ్మా, నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, నా మీద మీరు ఇంత నిర్లక్ష్యమా, బ్రాహ్మణుడికి భోజనం కూడా పెట్టరా మీరు అన్న అహంకారంతో ఆ యొక్క శ్రీమతి వైపు చూశాడట. శ్రీమతి వైపు చూడగానే ఆ శ్రీమతి అంటుంది, నాయనా, నువ్వు ఆగ్రహంగా చూస్తే పక్షిలాగా కాలిపోయే తత్వం కాదు నాది. నీవు ఆ ఆగ్రహాన్ని తక్కువ చేసుకో. నా భార్యగా నా ధర్మాన్ని నేను నిరూపించుకున్నాను అని చెప్తుందట. దానితో ఆయన కోపం అంతా దిగిపోయి, తల్లి ఎలా చెప్పగలిగారు మీరు, నేను అక్కడెక్కడో పక్షిని చెప్పిన విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు కదా అన్నప్పుడు అప్పుడు ఆయన ఆ యొక్క శ్రీమతి చెప్తుంది, మా గురువుగారైనటువంటి శ్రీ ధర్మవ్యాధు దగ్గర పోతే మీకు అంతా తెలుస్తుంది అని అనడంతో ధర్మవ్యాధు ఎక్కడున్నాడని చూసుకుంటూ వెళ్ళారు. ఆయన వెళ్ళేసరికి చక్కగా మాంసాన్ని ముక్కలు చేస్తూ నరుకుతూ ఉన్నారట. ఆ మాంసం ముక్కలను తయారు చేసి తయారు చేసినటువంటి వచ్చిన వారికి ఇస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏం వాడిండు, బారుగా వాడతారు కదా బరువు సంబంధించింది, సాలగ్రామం పెట్టి 1/4 కిలో మాంసం అంటే 1/4 కిలోనే తూగేదట. 1/2 కిలో మాంసం అని ఒక్కటే సాలగ్రామంతో మాంసం అమ్మేవాడట. కౌశికుడికి ఆశ్చర్యం కలిగింది. అరే, ఒకటే సాలగ్రామము అది మాంసం దగ్గర పెట్టి ఏ విధంగా విక్రయించేస్తుండు, అసలు ఈయన బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తుండగానే ధర్మవ్యాధుడే స్వయంగా వచ్చి అన్నాడు, నాయన, ఆ శ్రీమతి గారు పంపించింది మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టున్నారు, ఆ మూల కూర్చోండి, నేను వస్తున్నానని ఆ సామాగ్రి అన్ని సర్దేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆ పెద్ద భవంతిలో తల్లిదండ్రులు ఇద్దరు సుఖంగా స్వర్గలోకంలో ఎంత సుఖంగా బ్రతుకుతారో అంత సుఖంగా చూసుకుంటున్నట్ట ధర్మవ్యాధుడు. అంత సుఖంగా చూసుకుంటుండగా ఈ యొక్క కౌశికుడు అడుగుతాడు, స్వామి, మీరు బ్రాహ్మణోత్తములలాగా మీరు బ్రహ్మజ్ఞానాన్ని ఎరిగి ఉన్నారు, మీరు గురువులని అంటున్నారు, కానీ ఏ రకంగా సాధ్యము, మీరు మాంసాన్ని విక్రయించేవారు కదా అంటే అప్పుడు ఆయన అంటాడు, నేనున్నటువంటి ఈ రాజ్యం యొక్క ధర్మము ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకోవాలి. నా తల్లిదండ్రులను పోషించాలంటే నేను ఈ కులవృత్తి చేయక తప్పదు, అందుకనే చేస్తున్నా. కానీ మాంసాన్ని నేను ఏ జంతువుని బలించి వేటాడి తెచ్చినటువంటి మాంసాన్ని నేను శుభ్రం చేసి విక్రయం చేస్తున్నాను, కాబట్టి నాకు ఈ దోషము లేదు. నేను మాంసం తినను, నేను రోజు ఒక పూటనే తింటా, సాయంకాలం పూట. పొద్దునంతా సేవ చేస్తాను, తల్లిదండ్రులు ఉపచారాలతో పూజించి నా తల్లిదండ్రులే దైవంగా భావించి వారికే ఉపచారాలతో పూజిస్తూ ఉండడంతో నాకు ఈ జ్ఞానం లభించిందన్నాడు. స్వామి, మీరు ఎవరో తపోశక్తివంతులై ఉన్నారు, ఏ విధంగా మీకు ఇది లభించింది అనగా ఆయన పూర్వ వృత్తాంతం చెప్తాడు. ఆయన రాజులతో సావాసం చేసిందంట పూర్వకాలంలో బ్రాహ్మణుడు. ఆ రాజులతో సావాసం చేసినప్పుడు ఆ రాజుగారి వద్ద ఇతడు ధనుర్విద్య నేర్చుకున్నారు, అంటే బాణాలు వేసే విద్య నేర్చుకున్నారు. అయితే జింకని వేటాడదామని బ్రాహ్మణుడైనా సరే పూర్వజన్మలో ఈ ధర్మవ్యాధుడు వేటాడదామని బయలుదేరతాడు. ఒక జింకని కొట్టబోయి ఒక ఋషిని ఆ బాణాన్ని సంధిస్తాడట. దానితో ఆ శాపం వస్తుంది ఆయనకి.
పోయి నీవు బ్రాహ్మణుడై ఉండి బాణాన్ని వేసి నువ్వు ఈ విధంగా చేసినందుకు నీవు నీచమైనటువంటి జన్మ. అంటే మన నీచం అంటే మన వృత్తి నీచం, మనం కాదు. అంటే ఇందులో వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక రకమైన దోషంతో పుట్టిన వాళ్ళే అని భావిస్తారు అన్నట్టు. కాబట్టి నువ్వు పుట్టాలి అని అన్నాను. అయితే ఆయనకున్నటువంటి మంచి వాసనలు ఉంటాయిగా, పూర్వజన్మ వాసనలు, దానివల్ల జ్ఞానం అయితే ఉంది. కానీ జన్మతః ఆయన చేయాల్సిన వృత్తి ధర్మం చేస్తున్నాడు. సరే సరే స్వామి, నీ జీవిత చరిత్ర కూడా బాగుంది, అసలు నేనేం నేర్చుకోవాలి, నా దగ్గర బ్రహ్మజ్ఞానం ఉంది, అహంకారం పోవట్లేదు కదా అంటే ఆయన ప్రస్థానత్రయాలని 3 రకాల విద్యల గురించి చెప్పాడు. ఒకటి శరీరం గురించి. ఈ శరీరంలో పంచభూతాలు అగ్ని, భూమి, నీరు, ఆకాశము, జలము, ఈ 5 ఉంటాయి కదా. ఈ 5 లేకపోతే శరీరం పనిచేయదు. ఈ 5 తత్వాల గురించి చెప్పాను. పంచ జ్ఞానేంద్రియాలు, కంటితో చూడడము, చెవులతో వినడం, ముక్కుతో వాసన పీల్చడం, నాలుకతో రుచి చూడడం, శరీరంతో సుఖం పడడం. సృష్టిలో మనం ఏం చేయాలనుకున్నా ఈ 5 రకాల సుఖాలతోనే చేస్తాం, 6వ రకమైన సుఖం ఉండదు. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల గురించి చెప్పారు. తర్వాతకి పంచ కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, కండ్లు, నోరు, మలమూత్ర విసర్జన, ఇవి ఒక 5 ఈ కర్మేంద్రియాలు. దాంతో పాటు మనసు, బుద్ధి, చిత్తము, అహము అని 4, మొత్తం 19 శరీర తత్వాల గురించి బోధించి ఈ ఏంటి, ఈ ప్రాణతత్వం ఏంటి. మనం ప్రాణం అంటే ఒకటి అనుకుంటాం, కానీ మనకు వేదం చెప్పింది 10 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగము, కుప్తము, ధనుర్జయము, దేవదత్తము, క్లుభము అని 10 రకాల ప్రాణాలు ఉంటాయి. శరీరాన్ని వదిలిపెట్టాలంటే 10 తత్వాలుగా మెల్లమెల్లగా ప్రాణాలు వదులుతారట. ఒక ముసలివాడు చనిపోయే ముందర శరీరంలో ఉన్నటువంటి శక్తి తగ్గుతుంది, అంటే ప్రాణశక్తి తగ్గుతుంది. తర్వాతకి అపాన శక్తి, మలమూత్ర విసర్జన సోయి ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటాడు. తర్వాతకి సమాన శక్తి, లేచి నుంచున్న శక్తి ఉండదు. తర్వాతకి ఎక్కడ దెబ్బ తాకినా మారదు, అది నాకుప్తము. ఈ విధంగా ఒక్కొక్క ప్రాణం పోతూ లాస్ట్కి అసలైన ప్రాణం పోతుంది. వీటి గురించి చెప్పారు. తర్వాతకి మన లోపల ఉన్నటువంటి 6 శక్తుల గురించి చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే 6 శత్రువులని ఏ విధంగా తొలగించాలి. నువ్వు ఎన్ని వేదాలు నేర్చుకున్నా ఏం పనికిరాదు. నువ్వు నేర్చుకోవాల్సింది కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం అనే 6 హత్య స్వర్గాన్ని ఏ విధంగా తొలగించుకోవాలని కౌశికుడికి చెప్పినటువంటి వృత్తాంతం. ఆ వృత్తాంతమే విన్న తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది. వీటన్నిటి గురించి చెప్తే 2-3 గంటలు పడుతుంది, ఒక్కసారి చెప్పేది కాదు. కాకపోతే మీకు తూచాగా పైన చెప్తున్నాను అన్నట్టు. ఈ విధంగా శరీరతత్వము, ఆత్మతత్వం చెప్పుకోవాలి. గురువులు 5 రకాలుగా ఉంటారు. ఎవరు వాళ్ళంటే వాచక గురువు, సూచక గురువు, నిషిద్ధ గురువు, ఉత్తమ గురువు, సద్గురువు. సూచక గురువు అంటే డబ్బులు తీసుకొని పనిచేస్తాడు, డబ్బులు తీసుకొని మనకి ఉద్యోగం కానీ మనకి చదువులు కానీ నేర్పించేవాళ్ళు. వాచక గురువు అంటే వీళ్ళు సాధన చేస్తూ అటు పక్కన మనకి ఉపదేశాలు చేస్తూ ఉంటారు. తర్వాతకి నిషిద్ధ గురువులు అంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు నిషిద్ధం, వాళ్ళు పట్టించుకోవద్దని శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాతకి వచ్చేది పరమ గురువులు. మన ధర్మ వ్యాధులు కూడా ఆ పరమ గురువు తత్వంలోనే ఉన్నారు. అంటే పరమాత్ముడి గురించి చెప్పేటువంటి జ్ఞానము ఈ పరమ గురువులకు మాత్రమే ఉంది. అలాంటి పరమ గురువుల కేటగిరీలో చెందిన వారే మన ధర్మ వ్యాధులు. ఆ తర్వాతకి వచ్చింది సద్గురు. సద్గురు అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఒక ఆనందమైనటువంటి స్థితిలో ఉండడం. ఈ 5 రకాల గురువులు ఉన్నారు. ఈ 5 రకాల గురువులు కూడా 3 రకాలైనటువంటి తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటిది? క్రియా పద్ధతి, భక్తి పద్ధతి, జ్ఞాన పద్ధతి. క్రియా పద్ధతి ఏ విధంగా బతకాలని చెప్పేవారు, ఏ విధంగా భక్తి పొందాలని చెప్పేవారు, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలని చెప్పేవారే ఈ 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనం చేసింది ఇక్కడ క్రియా పద్ధతి, ఇప్పుడు నేను చెప్పేది జ్ఞాన పద్ధతి. ఇంకా ఇందులో భక్తి పద్ధతి అని ఒకటి ఉంటుంది, అంటే ఆచారం. రోజు పొద్దున్న ఏమైనా పూజలు పునస్కారాలు చేస్తాం కదా, దానివల్ల మన క్రమశిక్షణ ఏర్పడితే మన బుద్ధి అనేది సక్రమంగా ఉంటుంది. ఆ విధంగా 3 రకాల పద్ధతులు, భక్తులు ఉన్నాయన్నట్టు. ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. ధర్మ వ్యాధులు చెప్పినటువంటి తత్వాలు అయిపోయినాయి కదా. మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది, స్వామి మీరు బ్రాహ్మణులు కాదు కదా, మళ్ళీ మీరు మాకు ఉపదేశం చేస్తే మేము ఏ విధంగా స్వీకరించాలి అన్నప్పుడు చెప్పినటువంటి మాట, చతుర్వర్ణ మయా సృష్టి, 4 వర్ణాలను పరమాత్ముడు సృష్టించాడు. ఏమిటి ఆ వర్ణాలు? భూమి నుంచి పుట్టే జాతి ఒకటి, జలంలో నుంచి పుట్టే జాతి ఒకటి, అండాకారంలో నుంచి పుట్టే జాతి ఒకటి, యోని నుంచి పుట్టే జాతి ఒకటి. యోని అంటే స్త్రీలకు వచ్చేటువంటి భాగం ఉంటుందిగా, యోని భాగం, అందులో నుంచి పుట్టేవాళ్ళు. గుడ్డులో నుంచి పుట్టే జాతి, నీళ్ళల్లో నుంచి పుట్టే జాతి,
వచ్చి పుట్టే జాతి. ఈ 4 రకాలుగానే పరమాత్మను సృష్టి చేసిందంట. 5వ రకంగా ఒక్క జీవరాశి పుట్టదు. 84 లక్షల జీవరాశులలో ఎవరు పుట్టినా ఈ 4 రకాలుగానే. పరమాత్ముడు చెప్పింది ఈ 4. మరి మనకి పుష్ట సూక్తంలో ముఖస్య కీమకౌ బాహుకా భూరాపాదముస్యతే బ్రాహ్మణోస్య ముఖమాసితౌ బాహు రాజ్యస్య కృతా ఊరు వైశ్యదజ్జ పద్మాగో శూద్రో అజాయత అని మనకు మంత్రం వస్తుంది. ముఖం నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మత్వము తెలిసిన వాడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు అని మనకి ధర్మవ్యాధుడు కౌశికుడికి ఉపదేశించాడు. భుజబలం కలిగిన వాడే క్షత్రియుడు, వాడే యుద్ధం చేయాలి, మన దేశాన్ని సంరక్షించేవాడు వాడు క్షత్రియుడు అని చెప్పాడు. తొడల నుంచి పుట్టిన వాడు వైశ్యుడు, అనగా వైశ్యుడు యొక్క వృత్తి ఏంటిది? కూర్చొని పనిచేయాలి, వ్యవసాయం చేయించాలి, కిరాణా షాప్లో కూర్చొని చేయాలి. వీడు వ్యాపార నిమిత్తం, వీడు కూర్చొని చేసే పనులు కాబట్టి తొడల నుంచి పుట్టినవాడు, తొడాలకు బలం ఎక్కువ ఉండాలి. పాద శూద్రో అజాయత, పాదాకుల నుంచి పుట్టినవాడు శూద్రుడు. అంటే ఈ ముగ్గురు దేశం కోసం పనిచేసినందుకు వీరికి సహాయకులుగా పాదకులై ఉండాలి. ఈ విధంగా 4 వర్ణాలను సృష్టించింది కానీ మతాలని, ఈ యొక్క వర్గాలను సృష్టించలేదు. ఎవరైనానూ ఈ యొక్క విద్య నేర్చుకోవచ్చు. జన్మ సుకృతం ఉంటేనే ఈ విద్య లభిస్తుందని ఆ ధర్మవ్యాధుడు కౌశికుడు చెప్పడంతో అన్యధారణం నాస్తి త్వమేవ శరణత్మమాం తస్మాత్ కారుణ్య భావేన ధర్మవ్యాధ నమోస్తుతే అని ఆయన పాదాల మీద అహంకారం వదిలిపెట్టేసిండంట. ఇది అక్కడ చెప్పినటువంటి ధర్మ సందేశం. వేదాలైన అహంతో వారికి ఏ విధమైనటువంటి జ్ఞానం లేని సమయంలో వేద యొక్క ధర్మశాస్త్ర నిగూఢమైనటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాడు మన ధర్మవ్యాధులు. మాంసాన్ని విక్రయిస్తూ కూడా మనకి ఏ విధంగా ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటిది అనే క్లుప్తంగా, వీటి గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను, అంత క్లుప్తంగా చెప్పినటువంటి వారు కాబట్టి ఈ ధర్మవ్యాధుడిని మనము ఇంటింటా పెట్టుకోవాలి. ఇంటింటా చిత్రపటం పెట్టుకొని గర్వంగా చెప్పుకోవాలి. బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానవేత్తలకే బ్రహ్మజ్ఞాన ఉపదేశం చేసినటువంటి వారు మా గురువు గారు, మా ధర్మవ్యాధుడు అని చెప్పుకోవాలి. అలాంటి గొప్ప స్థితి మనకు దొరికినందుకు మనమందరం ఒక్కసారి చెప్పాలి, జై బోలో ధర్మవ్యాధ్ మహారాజీకి, జై బోలో ధర్మవ్యాధ్ మహారాజీకి, జై బోలో ధర్మవ్యాధ్ మహారాజీకి. చాలా క్లుప్తంగా చెప్పాను. కార్యక్రమం ఇంకొక కొంచెం కొనసాగాలి కాబట్టి చాలా తూచాగా చెప్పాను. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ కాలేదనుకుంటే దీని గురించి క్లాసెస్ కూడా తీసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 1-2 గంటల క్లాసెస్ తీసుకుంటే ఈ ధర్మశాస్త్రం గురించి విశ్లేషంగా చర్చించవచ్చు. మా గురువుల కృప, ఆచార్య విశుద్ధానందగిరి స్వాముల వారు, రాజశేఖర ఆచార్యుల వారి యొక్క అనుగ్రహంతో మాకు లభించిన విద్య ఇది. ఈ విద్య వల్లనే నేను ఈ ధార్మికంగా, నాకు ఉద్యోగం ఉండే, సింగపూర్లో మంచి జాబ్ ఉండే, కానీ మనసు తృప్తి లేదు. తృప్తి మొత్తం పరమాత్ముడి ఉండగా శారీరకమైన పనులు ఏం చేస్తామనే భావనతో అవన్నీ వదిలేసుకొని పూర్తిగా ధార్మికంగా వచ్చాను. మా మేనమామ గారు శ్రీ డబ్బికా శ్రీనివాస్ గారు ప్రోత్సాహం ఇందులో చాలా ఉంది. వారి ప్రోత్సాహంతో ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఒక దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ధర్మాన్ని బోధిస్తూ ఒక గురువుగా వ్యవహరిస్తున్నాను. నమో నారాయణ. మీరు కూడా 2 వృత్తాంతాలు. ఎప్పుడు ప్రసంగాలు వినలేదు. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ